నెలంతా కష్టపడి జీతం ఒక్కరోజు లేట్ అయితే చాలా బాధపడతాం. కానీ ఏళ్ల తరబడి జీతాలు లేకపోతే ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. ఇదే పరిస్థితిని నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కేఎన్ఎం డిగ్రీ కళాశాల సిబ్బంది ఎదుర్కొంటున్నారు. 8 ఏళ్లుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ టీచర్స్. ఇది కొండూరు నర్సయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల 1981లో రాజకీయ పార్టీల సహకారంతో మిర్యాలగూడలో ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన టీచర్స్ ఉండడంతో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు కేఎన్ఎం కాలేజ్ విద్యార్థులు. కాలేజీకి కూడా మంచి పేరు ఉండడంతో ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. దీంతో 2008లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మారుస్తూ జీవో విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కాలేజీలో 20 మంది టీచింగ్, 24 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది బకాయిలు ఇస్తామని, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటున్నారు టీచర్స్. ఇప్పటికైనా సీఎం ఎన్నికల హామీని నెరవేర్చాలని, వేతన బకాయిలతో పాటు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గత 84 నెలలుగా జీతాలు లేకుండా చాలా అవస్థపడుతున్నారు. కేసీఆర్ గారు గత ఎన్నికలలో ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మా కాలేజీ పరిస్థితిని గమనించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ మా సమస్యలాగే ఉంది. 2008లో గవర్నమెంట్ టేకన్ అయిన తర్వాత మా జీవితాలన్నీ బాగుపడతాయని అనుకున్నాం. 2016 వరకు కూడా సుమారు 85 నెలల ఈ జీవితంలో ఒక నెల కూడా వేతనం తీసుకోకుండా అధ్యాపకులం మేము పనిచేస్తున్నాం. మా విద్యార్థులు ర్యాంక్స్ యూనివర్సిటీ స్థాయిలో కూడా 2వ ర్యాంక్ మా కాలేజీ. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 18 నెలలుగా ఈ సమస్య పరిష్కారం కాలేదు. కేఎన్ఎం కళాశాల స్థాపించిన నాటి నుంచి ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామంటున్నారు సిబ్బంది. తమ కాలేజీలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, తాము మాత్రం జీతం లేకుండా పనిచేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కళాశాల ప్రభుత్వపరమైన 2008 డిసెంబర్ నుండి నేటి వరకు అంటే 85 నెలలుగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా కళాశాలలో 20 మంది టీచింగ్, 24 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. తెరాస ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని రెగ్యులర్ చేసి వేతన బకాయిలు చెల్లిస్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చడం జరిగింది. ఆయన హామీతో పాటు ట్రిబ్యునల్ కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. 2008 డిసెంబర్ నుండి నేటి వరకు రావాల్సిన వేతన బకాయిలన్నింటినీ చెల్లిస్తూ వారిని 2008 నుండే రెగ్యులర్ చేయాలని చెప్పేసి ట్రిబ్యునల్ కూడా స్పష్టమైన ఆదేశాలు చేయడం జరిగింది. వేతన బకాయిలు 2008 డిసెంబర్ నుండి చెల్లిస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సింది, అప్పటి నుండి రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికైనా కేఎన్ఎం కాలేజీ బకాయిలు విడుదల చేయాలంటున్నారు సిబ్బంది. అలాగే ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.